అసలు మెనోపాజ్ అంటే ఏంటి అనంటే, వుమెన్‌కి ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక పీరియడ్స్ అనేవి స్టాప్ అవుతాయి కదా! సో, దాన్ని మనం మెనోపాజ్ అని అంటామనమాట. సో, యావరేజ్ ఇండియన్ వుమెన్‌కి మెనోపాజ్ వచ్చేసి ఒక 45-55 ఇయర్స్ మధ్యలో అటైన్ అవుతారు. సో, ఇది ఎందుకొస్తుంది అనంటే, వుమెన్‌కి మనకి పుట్టినప్పుడే ఎగ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఎగ్ రిజర్వ్ అనేది ఉంటది బాడీలో. సో, పుట్టినప్పుడు ఒక 2 మిలియన్స్ ఉండే ఎగ్స్ మనకి పీరియడ్స్ వచ్చే టైంకి అవి ఒక 3-4 లాక్స్ వరకు తగ్గిపోతాయన్నమాట. సో, అప్పటి నుంచి మనకి ఎవ్రీ మంత్ పీరియడ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో, ఈ పీరియడ్స్ స్టార్ట్ అయిన ప్రతిసారి మనకి ఓవ్యులేషన్ అనేది జరుగుతదన్నమాట బాడీలో. సో, అరౌండ్ 14th డే ఆఫ్ పీరియడ్స్ వచ్చేసి ఓవ్యులేషన్ అంటే ఎగ్ రిలీజ్ అవ్వడం అనేది జరుగుతది. సో, ఎవ్రీ మంత్ ఇట్లా ఓవ్యులేషన్ అయ్యి పీరియడ్స్ వస్తున్నప్పుడు ఏంటంటే మనకి ఎగ్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయన్నమాట బాడీలో. అండ్ ఒక సర్టెన్ ఏజ్ అంటే 30+ వచ్చేసరికి ఈ ఎగ్స్ కొంచెం ఫాస్ట్ గా డిక్లైన్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతది. అండ్ 38 ఇయర్స్ తర్వాత ఏంటంటే ఈ ఎగ్స్ లో జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఈ 38 తర్వాత మన ఎగ్ రిజర్వ్ అనేది చాలా ఫాస్ట్ గా డిక్లైన్ అవ్వడం స్టార్ట్ అవుతది. సో, ఈ ఎగ్స్ అనేవి తగ్గిపోయి తర్వాత పెరిమెనోపాజల్ స్టేజ్ అంటాము. ఆ స్టేజ్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం, బ్లీడింగ్ సరిగా అవ్వకపోవడం, 2-3 మంత్స్ కి ఇర్రెగ్యులర్ సైకిల్స్ రావడం కానీ, ఓవేరియన్ సిస్ట్లు ఫార్మ్ అవ్వడం కానీ, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని చూస్తూ ఉంటాము. సో, ఈ స్టేజ్ ని మనం మెనోపాజ్ అంటాం అన్నమాట. సో, అలా అయిన తర్వాత మనకి టోటల్ గా పీరియడ్స్ స్టాప్ అయిపోతే దాన్ని మనం మెనోపాజ్ అంటాం.